గత 36 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవియర్గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. ఆయన ఆస్ట్రాలజర్, జమాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, అంటే ఈ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చాలా మందికి ఏంటి అంటే రాసులు, పుట్టిన తేదీలు ఇవి తెలియదు కాబట్టి పేర్ల నుండి జాతకాలు చూసుకుంటారు. మరి ఆ విషయానికి వచ్చేసేటప్పుడు ఈ 2026లో సి లెటర్ అలానే ఎల్ లెటర్తో స్టార్ట్ అయ్యే పేరు గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళకి 2026లో ఎలా ఉంటుంది అంటారు? 2026లో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 50-50గా ఉంటుంది అని చెప్పచ్చు. వాళ్ళ ప్రవర్తన కొంచెం సరి చేసుకుంటే 70-30, అంటే ఇప్పుడు మంచి 50, చెడు 50 అలా ఉంది. అంటే సమాంతరంగా నడుస్తుంది ఈ సంవత్సరం. కాదు, కొంచెం వాళ్ళ శ్రద్ధ కేరింగ్ తీసుకుంటే కనుక 75 మంచి, 25-30లకు దింపుకోవచ్చు. తన ప్రవర్తనతో ఆలోచనలు దెబ్బతింటే కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏంటది? ఉదాహరణగా ఇప్పుడు చెప్పండి, సీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు సిహెచ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చిరంజీవి ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఇలా చిరంజీవి, చంద్రబాబు, తర్వాత ఎల్ అని కూడా అన్నారు మీరు. ఎల్ అంటే లోకేష్ అనొచ్చు, లక్ష్మీనారాయణ అనొచ్చు, హీరోయిన్ లాస్య యాంకర్ కావచ్చు, లావణ్య హీరోయిన్ కావచ్చు, లావణ్య త్రిపాఠి కావచ్చు, లాస్య కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంటారు. లక్ష్మీనారాయణ అంటే వాళ్ళే యాక్టర్స్, వీళ్ళని కాదు, బయట కూడా లక్ష్మీనారాయణ కదా, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, ఇలా రకరకాల వాళ్ళు, లావణ్య, ఇలా రకరకాల వాళ్ళు ఉంటుంటారు. లలిత జోరి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇలా, అంటే లలిత అనే పేరు మీద ఎలా ఉంటుంది ఏంటి. అట్లాగే సి అంటే చిరంజీవి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకెవరైనా సితో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా సరే ఈ సి లేదా ఎల్ అనే అక్షరాలు వాళ్ళు రాసుల ప్రకారంగా తీసుకుంటే వీళ్ళు మేషరాశిలోకి వస్తారు. ఒకటి రాశి ప్రకారంగా మేషరాశిలోకి వచ్చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళకి పేరుని ఇంగ్లీష్ ఈ లెటర్స్ని బట్టి ఎలా ఉంటారు వీళ్ళంటే ఫిబ్రవరి నుంచి, అంటే 2026 ఫిబ్రవరి ఇప్పుడు స్టార్ట్, ఈ ఫిబ్రవరి నుంచి జూలై 31 వరకు, ఫిబ్రవరి నుంచి జూలై 31 వరకు ఆనందంగా గడుపుతారు. కొత్త కొత్త వ్యాపారాల్లో తలదూరుద్దామనే ఆలోచనలు చేస్తారు. లోకేష్ కావచ్చు, లావణ్య కావచ్చు, లక్ష్మీనారాయణ కావచ్చు, వాళ్ళకి కొత్త కొత్త బిజినెస్ ఆఫర్స్ వాళ్ళకి ఎదురవుతాయి, ఆలోచనలు వస్తాయి. అలాగే లాస్య, ఈ హీరోయిన్లకు కూడా మంచి మంచి సినిమాలో ఛాన్సెస్ వస్తాయి. అబ్బా బాగుందిరా అని కొత్త అగ్రిమెంట్స్ అవుతారు. ఫిబ్రవరి నుంచి జూలై లోపల కొత్త కొత్త అగ్రిమెంట్స్ అవుతారు, కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. చిరంజీవి గారి దగ్గర నుంచి చంద్రబాబు వరకు అంత బ్రహ్మాండంగా ఉంది, అంత సజావుగా ఉంది అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే వాళ్ళకి మెదడు మీద స్ట్రెస్ అనేది పెరిగిపోయి ఒక తెలియని రాత్రులు నిద్ర రాక ఒక భయానకమైనటువంటి ఆలోచనతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ ఆవేశంలో నాకంతా టైం బాగానే ఉన్నట్టుంది, కొత్త కొత్త ఆఫర్స్ వస్తున్నాయి, కొత్త కొత్త కమిట్మెంట్స్ వస్తున్నాయి అనుకుని పుసుక్కొని ఒక చిన్న రాంగ్ స్టెప్ సంతకంతోనో చిన్న దాంతోనో అట్టర్లీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారాలు, కొత్త వ్యక్తులతో అగ్రిమెంటు, సినిమా కమిట్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే రాంగ్ కమిట్మెంట్ దెబ్బతీసేస్తూ ఉంటుంది. సో చూసి సంతకాలు పెట్టేటప్పుడు, చేసేటప్పుడు ఆచి తూచి, ఈవెన్ లోకేష్ కూడా చెప్పేది, ఆచితూచి అడుగులేసి పెట్టకపోతే ఏదో ప్రాజెక్ట్ వచ్చింది, ఏదో రానిచ్చేసాననుకుంటే బ్లేమ్ చేసేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆఫర్స్ బాగుంటాయి. ఒకడు కావుతాడు బాబు, ఇంకోటి వచ్చేస్తూనే ఉంటాడు. జూలై 31 వరకు చాలా ఆనందకరమైన విషయాలు, కొత్త కొత్త కమిట్మెంట్స్, ఆనందాలతో గడుపుతారు. కానీ సంతకాలు పెట్టేటప్పుడు, అడుగులు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కొంతమందికి కొన్ని ప్రాజెక్ట్స్, బాబోయ్ ఇన్ని ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నాయి కదా, నేను అన్ని టైం ప్రకారం కమిట్మెంట్ ఇచ్చినవి చేసేయగలుగుతానా లేదా, ఒక సినిమా నడుస్తున్నప్పుడు ఇంకో సినిమా కూడా సంతకం పెడితే రెండింటికి న్యాయం చేస్తానా లేదా, మధ్యలో షూటింగ్ వెళ్ళలేకపోతానా, ఏడిపిస్తానా, నిర్మాతలు బాధపడతారా, లేకపోతే నాకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి అటెండ్ కాలేకపోతే వాడు బాధపడతాడా, ప్రొడ్యూసర్ బాధపడతాడా, కొంచెం ఇలాంటి భయాందోళనలు కూడా కొంత కలుగుతాయి. ఇకపోతే 65 సంవత్సరములు పైపడ్డ వాళ్ళు, ఈ సి లేదా ఎల్తో ఉన్నటువంటి వాళ్ళు, చిరంజీవి 65 ఏళ్ళు దాటిపోయారు, చంద్రబాబు 60 ఏళ్ళు దాటిపోయారు, లోకేష్ అయితే దాటలేదు కాబట్టి లావణ్య వీళ్ళు దాటలేదు, పర్లేదు తట్టుకోగలుగుతారు. కానీ ఈ 65 ఏళ్ళు దాటినటువంటి వీళ్ళు మాత్రం, అంటే ప్రత్యేకంగా చిరంజీవి గారికి కానీ చంద్రబాబు కానీ చెప్పేదంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.
జూలై 1 లోపు అనుకోకుండా మీకు కొత్త కొత్త కమిట్మెంట్స్, కొత్త కొత్త ఉత్సాహపూరితమైన స్నేహితులు, పరిచయాలు, ఆనందకరమైన విషయాలు జరుగుతూనే చాప కింద నీరులాగా మీకు భయాందోళన కలిగించే మెదడుకి సంబంధించినవి, గుండెకి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కేర్ఫుల్గా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రాత్రులు ఒంటరిగా పడుకోకుండా ఎవరితో తోడుగా పడుకుంటుండండి. కొంచెం గుండె దడలు అలాంటివి వచ్చేస్తుంటుంటాయి, చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, లేకపోతే చిరంజీవి కావచ్చు, వాళ్ళు సినిమా షూటింగ్స్ నిమిత్తం అదర్ ప్లేస్కి వెళ్ళి ఒంటరిగా రూమ్లో బెడ్రూమ్లో హ్యాపీగా పడుకున్నారు అంటుంటే కాదు, పక్కన ఎవరో ఉండని ఒక తోడు పెట్టుకోవడం తప్పు లేదు. ఎందుకంటే రాత్రులు కొంచెం భయాందోళనలు, టెన్షన్లు, నిరుత్సాహమైనటువంటి, ఎందుకంటే డబ్బు ఎక్కువ అవుతున్న కొద్దీ రూమ్ పెద్దదవుతుంది, ప్రశాంతత ఎక్కువ అవుతుంది, మనుషులు ఉండరు ఇంట్లో. రూమ్లో ఇరుకు రూమ్లో ఉన్న ఆనందం, సెక్యూరిటీ పెద్ద రూమ్లలో ఉండవు. ఎవరిది వాళ్ళది సపరేట్. అది సపరేట్. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కంట కనిపెడుతుండడం. ఎందుకంటే రాత్రుల పూట మాత్రమే వీళ్ళకి మైండ్లో పొద్దునుంచి జరిగిన కమిట్మెంట్స్ అన్నీ నెమరు వేసేసుకునే ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కంగారు పడుతుంటారు, మధ్యరాత్రి లేచి నీళ్ళు తాగుతుంటారు, కొంచెం ఆందోళన పడుతుంటారు, పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ టైంలో తెలియక మళ్ళీ ఫోన్ చేసేసి అర్జెంటుగా, ఇప్పుడు ఒక ఏజ్ పోయి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి థాట్ వస్తే ఎంబడే ఫోన్ చేద్దాం చేస్తారు. ఇది రాత్రా పగలా, వాడు పడుకున్నాడు ఏమిటని అనుకోరు. అవతల వాళ్ళు ఏంటంటే వీడికి ముసలాడు చాదస్తం పట్టింది, అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసి చంపేస్తాడు బాబా, రేపు పొద్దున్న చెప్పచ్చు కదా అనుకుంటారు అనుకోరా. కొంచెం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా నీళ్ళు తాగుతూ కొంచెం మైండ్ని కూల్గా ఉంచుకోవడానికి చేయండి. ఆపర్చునిటీస్ వస్తాయి మీకు ఎట్లాగో, కానీ వస్తున్నాయి కదా అని ఒకటేసారి ఈ మోక దొరికినప్పుడు వాడు వెనక్కి పోకుండా ఉండాలని సంతకాలు పెట్టేసి అందరినీ ఆస్వాదించకండి. కొంతమంది డీఫేమ్ చేసేవాళ్ళు పనికిరాని చవటలో కూడా వచ్చి మీతో కమిట్ అవుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని రాత్రులు పడుకునేటప్పుడు జాగ్రత్త ఒకటి. ఇకపోతే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఈ ఫిబ్రవరి నుంచి జూలైలో చేసిన వాటి యొక్క కమిట్మెంట్స్లో ప్రమాదకరమైన సంఘటనలు కొంచెం జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి వీళ్ళకి? ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో ప్రమాదకరమైన సంఘటనలు. ఆల్రెడీ కమిట్ అయిన దాని మీద బ్లేమ్ కావడం, బయటపడడం, నిందలు పడడం. ఈవెన్ పొలిటీషియన్స్ అయినా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినా పలానా వాడికి ఓకే టెండర్ ఇచ్చామన్నా వాళ్ళ గురించి మీరు తీసిన టెండర్ మొన్న అనవసరంగా వాడికి ఇచ్చారు, వాడు బద్మాష్గాడని తేలింది అని ఆగస్టు టు డిసెంబర్ మధ్యలో బయటపడుతుంటాయి. లేదా సినిమా కమిట్మెంట్స్ అయినా కూడా ప్రొడ్యూసర్ దివాలా తీశాడు, లేదా మధ్యలో సడన్గా ఆగిపోతున్నాడు, లేదా ప్రాజెక్టు దెబ్బతిందనేది ఈ ఆగస్టు టు డిసెంబర్లో వస్తాయి. మరి ఆగస్టు టు డిసెంబర్ మధ్యలో వచ్చే చెడుని కంట్రోల్ చేసుకోవడానికి, ఆ టైంలో షాక్కి గురై మీరేదైనా హెల్త్ పాడు చేసుకోకుండా ఉండడానికి, సో ఈ ఫిబ్రవరి టు జూలైలో తీసుకునే నిర్ణయాలే అప్పటి దానికి కారణం అవుతాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. రాత్రులు ఒంటరిగా పడుకోకండి, ప్రశాంతంగా నీళ్ళు తాగి ఉండండి, మెడిటేషన్గా ఉండండి, కంగారు పడకండి అని చెప్పడం సలహా. ఎందుకంటే ఈ ఆగస్టు టు డిసెంబర్ టైంలో ఇంకో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏం జరుగుతాయంటే వీళ్ళ యొక్క పేరెంట్స్ తరఫు వాళ్ళు ఎవరన్నా దుర్వార్తలు విని, చిరంజీవి పేరెంట్స్ తరఫున వాళ్ళు దుర్వార్తలు, లేకపోతే చంద్రబాబు గారి పేరెంట్స్ తరఫు వాళ్ళ ఏదైనా దుర్వార్తలు వినడం, ఇలాంటి జరుగుతాయి. కొంచెం అది కూడా కొంచెం వీళ్ళ మనసుని కలిసివేయడానికి, భయాందోళన గురి కావడానికి. ఇక మా దాంట్లో అందరూ 1 by 1 కడుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ నా తరం వస్తున్నాయి అంటే ఒక భయం. ఎట్లా ఉంటాయంటే ఒక ఏజ్లో వస్తాయి అట్లా. అది ఒకటి ఉంటుంది సార్, నిజమే. మా వాళ్ళ 3-4 వేరు ఇంకేముందిరా మా తరం నేనే ఉన్నా అనే ఫీలింగ్స్ వస్తుంటాయి. దానివల్ల పిరికితనం వచ్చినప్పుడు మనిషికి ఆలోచనలు దెబ్బతింటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి సుమా అని ఆ చంద్రబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళేని కాదండి, ఉదాహరణగా అలా 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి, 65 లోపల ఉన్నటువంటి సిహెచ్ లేకపోతే ఎల్ అనే లెటర్స్లో వాళ్ళకి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, డే స్టెప్ వేయండి. కానీ పరిగెత్తకండి. ఆపర్చునిటీ మీకు వయసు ఉంది, వస్తాయి. ఒకటేసారి వచ్చినప్పుడే వేసేసుకుందాం అనేటట్టుగా కాకుండా కొంచెం ఆచితూచి ఛాన్సెస్ చూడండి అని చెప్పడం, ఆచితూచి అడుగులు వేయండి అని. తర్వాత ఆగస్టు డిసెంబర్ అర్రే రాంగ్ స్టెప్ అని బాధపడద్దు అని చెప్పడానికి ఒకటి. తర్వాత పేరెంట్స్, ఇప్పుడు సరే ఏజ్డ్ పెరిగిన వాళ్ళేమో పేరెంట్స్ తరఫు బంధువులు పోతున్నప్పుడు వీళ్ళ మనసు కూడా కలిసివేసి వీళ్ళ హెల్త్ డౌన్ అవుతుంది. కాబట్టి ఇది ప్రకృతి సహజం అనుకునే ధోరణిలో ధైర్యంగా ఉండండి తప్ప దానికి భయపడకండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ వీళ్ళకి ఈ ఆగస్టు టు ఈ డిసెంబర్ మధ్యలో శత్రువులు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఛాన్స్ దొరికితే అమ్మ దొరికాడురా, ఇన్ని రోజులు మమ్మల్ని తప్పన్నావు బిడ్డ, ఇప్పుడు నువ్వు ఏంటని ఇక తీస్తారు. ఇక స్టార్ట్ అర్థందా? దాని స్మెల్ ఫిబ్రవరి నుంచి ఉంది కదా, దాని స్మెల్ లాస్ట్ ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? హెరిటేజ్ పెరుగు కూడా దరిద్రంగా ఉంది అని కేసేసి చాలా వేశారు. స్టార్ట్ అయిందా? ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఈ టైంలో వీళ్ళకి చెప్పేది ఏంటంటే నోరు కామ్గా ఉంచండి, కంగారు పడకండి. అర్జెంటుగా దీని మీద ఏం లేదని నిరూపిద్దాం అనుకుని ఒక ఆవేశపూరిత నిర్ణయం ఇంకోటి తీసుకుంటే అది ఇంకో తప్పిపోతుంది. కామ్గా ప్రకృతికి వదిలేసి కామ్గా ఉంటే అదంతదే సమసిపోతాయి. మీరు ఈ టైంలో ఏదో కప్పిపూచుదామని ఇంకోటి చేయబోతే ఇప్పుడు వాళ్ళు కామ్గా కూర్చుంటారు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రం
తల వంచుకునే విపత్తులు వస్తాయి కాబట్టి జాగ్రత్త సుమా, ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు అలా స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి సుమా అని. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఒక కూతురు దాంతో మంచి బ్రహ్మాండ సక్సెస్ అయ్యాడు, తన కెరీర్లోనే అన్ని కోట్లు రానంత సంపాదించేసుకున్నాడు, అంత బాగుంది, మంచి పేరు వచ్చేసింది. 500 కోట్లు 600 కోట్లు అంటే మామూలు వసూలు కాదు ఆయనకి, ఆయనకి ఏజ్కి అసలు ఆయన కెపాసిటీ ఇప్పుడు కదా. సో ఇంత వచ్చిందంటే చాలా గ్రేట్. అంత సంపాదించుకున్న ఆయన ఈ ఆనందంలోనే కొన్ని మాటలు అనేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, తొందరగా ఇంకేదైనా ఉంటే చూడండి, నిర్మాతలు డైరెక్టర్కి పిలిచి చెప్పేస్తున్నాడు, ఇంకేదైనా ఉంటే చేసేసుకోండి, నేను చేయడానికి రెడీగా ఉన్నానుగా, చేసేస్తానంటున్నాడు. ఆ ఆవేశంలో వస్తున్నాయి నాకేదో ఆఫర్స్ యంగ్స్టర్ లాగా అనుకుని అడ్డమైన దాని మీద సంతకాలు పెట్టద్దు అని ఆయనకు కూడా ఆచితూచి ఒక్కొక్కరు చేసుకొని చాలా నిదానంగా, కంగారు పడకండి, హెల్త్ మీద తీసుకోకండి, గాబరా పడకండి, ప్రాజెక్ట్ దెబ్బతీయకండి కదా, ఇలాంటివన్నీ చేసుకోండి అని ఆయన కూడా ఇట్లా సలహాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది అని అనడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ఈ వీళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే, అదొకటి కాకుండా పాటు ప్రత్యేకంగా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ 2 months వైఫ్ అంటే భార్యలు ఉన్నవాళ్ళు మాత్రం భార్యల ఆరోగ్యాల జాగ్రత్త, భార్యలతో వాదోపవాదాలు చేయకండి. భార్య తరఫు బంధువులకి ఏదైనా హెల్ప్ చేయమని భార్య అడిగితే కళ్ళు మూసుకుని చేయండి, ఎందుకంటే చేయకపోతే బయట వాళ్ళు కక్ష కట్టడం కాదు, భార్యలే కక్ష కడతారు. ఎందుకంటే ఈ టైంలో భార్యలు కక్ష కడతారు, భార్యలు శత్రుత్వం వహిస్తారు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండాలి, భార్య తరఫు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు చేయాలి అని చెప్పి అది ప్రత్యేకంగా అలా చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే వీళ్ళకి కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ బాగా పెరిగిపోతాయి కాబట్టి ఫుడ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోండి. ఓవర్ శ్రమ అయినప్పుడు కూడా పాపం ఫుడ్ కింద మీద టైం అయ్యే అవకాశాలు ఉండడం, లేదా గ్యాస్ కీళ్ళ నొప్పులు వచ్చేసి కొంచెం వణకడం అది మొదలు స్టార్ట్ కావచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అని వీళ్ళకి అని చిరంజీవి గారు చెప్పేది, పాపం వాళ్ళు మన సినిమాలో కూడా చూసాం, కొన్ని స్టెప్స్ ఆయాసపడడం జరిగింది. కొంచెం జాగ్రత్త పడండి. ఆవేశంలో ఊపులో ఉన్నారు విజయంతో, నో డౌట్. ఈయన కూడా తిరిగి రూలింగ్లో వచ్చాను ఆనందంలో ఉన్నాడు, ఓకే, నో డౌట్, పాదయాత్ర చేస్తున్నాడు, తిరుగుతున్నాడు కుర్రాళ్ళ, కానీ కొంచెం జాగ్రత్తగా, ఆరోగ్యం మహాభాగ్యం అనేది గుర్తుపెట్టుకోవాలనేది చెప్పాను. ఎందుకంటే కీళ్ళు మొత్తం జాయింట్స్ ఏదైనా బెనకడం, జాయింట్స్కి సంబంధించిన చిన్న మైనర్ ఆపరేషన్ జరగచ్చు. గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రాబ్లంతో కూడా ఏదైనా ఆపరేషన్స్కి ట్రీట్మెంట్కి వీళ్ళకేమో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రి నిద్ర రాదు, రాంగ్ స్టెప్స్ వేసి సంతకాలు పెట్టే అవకాశాలు ఉంటాయి, రాంగ్ కమిట్మెంట్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అండ్ జాయింట్స్ పైస్తే వీళ్ళు బాధపడతారు. పేరెంట్స్ తరఫున దుర్వార్తలు ఉంటాయి. భార్య తరఫు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. భార్య ఎవరినో మా వాళ్ళకి ఇప్పుడే హెల్ప్ చేయండి, ఇప్పుడే చేయడం ఏదో వచ్చిన ఉంటాయి, వాళ్ళ మాటలు నోరెత్తకుండా అంగీకరిస్తూ మౌనంగా ఉండడం మంచిది సుమా అని చెప్పి వాళ్ళకి నేను ఇచ్చేసిన సలహా. అయితే వ్యవసాయదారులు ఎలా ఉంటారు? బ్రహ్మాండంగా ఉంటారు. విద్యార్థులు శుభ్రంగా ఉంటారు. తర్వాత అంటే మంచి బాగానే సక్సెస్ చేస్తారని చెప్పాను. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారాలకి భారీగా కమిట్మెంట్లు కాకండి. బిజినెస్ చేసేవాళ్ళు దబక్కని డీల్ సక్సెస్ చేయలేకపోతే కష్టపడతారు. స్లోగా చేసుకోండి, కానీ ఇయర్ మొత్తం వర్క్ ఉంటుంది. వర్క్ లేదేమో, వచ్చిన వర్క్ను చెడగొట్టుకోవద్దని చేయదు, అది కావచ్చు ఇంకోటి వస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకోటి రాదేమో అని భయపడకండి. కొత్తవి ఒక చైన్ సిస్టమ్ 3 నెలలకు అయిపోతే ఇంకోటి వస్తూనే ఉంటుంది, భయపడకండి. కానీ కంగారు పడిపోయి అన్నీ ఒకటేసారి నెత్తిన వేసుకుందామని మాత్రం అనుకోకండి. అట్లాగే వ్యవసాయదారులు చాలా బాగుంటుంది, కానీ ఎట్ ఎ టైం 3-4 ఇప్పుడు నా సీజన్ హవా నడుస్తుందేమో అనుకుని 3-4 పంటల్లో తలదూర్చకండి. మీ పంట మీరు ఏదో రెగ్యులర్గా వేసేది వేసుకోండి, హ్యాపీగా మంచి డబ్బులు లావాదేవీలు వస్తాయి. ఇది వాళ్ళ గురించి వాళ్ళ అక్షరాలు ఎలా ఉంటారు, వాళ్ళకి జరిగే సంఘటనలు ఏంటి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు అపవాదులు రావడం, తర్వాత ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలి అంటే అపవాదం అంటే శ్రీకృష్ణుడు కాబట్టి యుద్ధం చేసి తీర్చుకున్నాడు, కానీ మనం మానవులం కాబట్టి ఏదైనా మనిషిని కృంగతీసేస్తుంది. మరి ఈ ఏడాది పాటు వీటి నుండి తప్పించుకోవడం కోసం, వీటి నుండి ఉపశమనం పొందడం కోసం ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? తప్పకుండా నేను అదే చెప్దామని, సరిగా అడగండి, మీరు ఎట్లాగో ప్రేక్షక పక్షపాతి వాళ్ళు అడుగుతారనే ఉద్దేశంతో నేను చెప్పాను. అంటే టైగర్ స్టోన్, ఓకే, ఉంగరం పెట్టుకోవాలి, మెడలో మాల కూడా ధరిస్తే చాలా మంచిది.
నేను మీకు చెప్పడమే కాదు, ఈవెన్ నేనైనా ధరించాను. ఇప్పుడు నా పేరు కూడా లక్ష్మీ గణపతిరావు జంబలాపురం వస్తుంది కాబట్టి ఎల్ల నక్షరం వాళ్ళు టైగర్ ఐ బ్రాస్లైట్ అండ్ అట్లాగే ఈ మెళ్ళో కూడా టైగర్ ఐ మాల. అవును సార్. ఓకే, కనిపించింది సార్. ఓకే, అది కంపల్సరీ అది వేసుకోవాలి. టైగర్ అయ్యే కాకుండా టైగర్ అయ్యలు అన్నీ పులి కూడా వేసుకున్నాను అనుకోండి. చెప్తానండి, టైగర్స్ అంటే అది ఏంటికంటే నైట్ నిద్ర రానితనం రాకూడదు, కొత్త కొత్త కమిట్మెంట్స్తో పరిగెత్తకూడదు, భారీగా ఉండాలి, కొంచెం ఆచితూచి అడుగులు ముందుకేయాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు నేను ఎందుకు మీకు ఇలా ఇది చూపించాను, జనరల్గా ఎప్పుడు ఇన్ని ఎపిసోడ్ చేసినా నాకునో చూపిన ఎప్పుడు నా చెప్పను కూడా. అవును. అయితే ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక రోజు సాయంత్రం పూట 6 గంటలకు రామకృష్ణ పరమహంస ఏం చేసేవాడంటే శిష్యులకి సలహాలు సందేహాలు తీరుస్తూ ఉండేవాడు, ఒక అరగంట టైం ఇచ్చి. అది సాయిబాబా గారికి కూడా ఉండేది అట్లా. నిమ్మ వృక్షం దగ్గర కూర్చుని వచ్చిన వాళ్ళకి రామకృష్ణ పరమహంస గారు మహాకాళి భక్తుడు కూర్చుని వచ్చిన వాళ్ళకి సలహా చెప్పేవారు. ఆయన మాట పరమ వేదం. ఒక తల్లి తన బిడ్డను తీసుకుని వెళ్తుంది ఆయన దగ్గరికి, ఎందుకంటే గుప్పెడు పంచదార మింగేస్తున్నాడు ఈ పిల్లాడు అని. అయితే ఆయన ఏం చేశాడంటే, ఏంటమ్మా చెప్పమ్మా అంటే, మీరు ఒక్క మాట అంటే మీరంటే పరమ గౌరవం అండి మా పిల్లాడికి, ఇంకా వాడు మానేస్తాడు, ఈ గుప్పెళ్ళతో మింగేస్తాడండి బాబు, కొట్టినా వింటలేదు తప్పినా వింటలేదంటే చిరునవ్వు నవ్వి సరే రేపు చెప్తాను తీసుకురమ్మన్నాడు. ఇదేంటిది, ఓ మాట చెప్పండి భయం అంటే రేపు రమ్మంటాడు ఏంటి అనుకుని సరే తెల్లారి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పరమహంస ఏం చేస్తాడంటే, మీరు కరెక్టేనమ్మా నువ్వు చెప్పింది, కాకపోతే ఈరోజు ఏం వారం సోమవారం వద్దు బుధవారం రమ్మని మళ్ళీ చెప్తాడు. ఒరే ఇదేంటిది, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ షాక్ తింటున్నారు, ఇలా తిప్పుతున్నాడేంటి పాపం ఈ చిన్న మాటకి అనుకున్న తర్వాత సరే మళ్ళీ బుధవారం వెళ్ళాడు. బుధవారం తర్వాత ఈవిడ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఇంకా స్వామి ఇంకో వారం రమ్మంటే రాలేను, ఇప్పటికీ 3 సార్లు తిరుగుతూనే ఉండండి, కొంచెం దయచేసి చెప్పండి బాబు మీకు దండం పుడతానంటే తప్పకుండా చెప్తానమ్మా అని ఇటు రానా అని పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకుని నెత్తి నిమురుతూ నవ్వుతూ, పంచదార తింటే మధుమేహ వ్యాధి వస్తుంది ఆయన, తినకమ్మా ఇంకెప్పుడు ముట్టుకోకు అని చెప్తే ఓకే అలాగే గురువుగారు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు బాబు వెళ్ళిపోయిన తర్వాత తల్లి పాదాల దగ్గర పడి ఈ చిన్న మాట ఎందుకంటే ఇన్ని రోజులు చేశారంటే, తల్లి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం కాదమ్మా, నాకే ఆ పిచ్చి హ్యాబిట్ ఉంది. ఓకే, ఇంత పెద్దవాడిని ఇంత భక్తుడిని ఇంతమందికి చెప్పేవాడిని అట్టొచ్చి పంచదార నోట్లో వేసుకుంటే నాకు తీపి కనిపించిందంటే గుప్పెడితో తినేస్తా, నాకు కూడా హ్యాబిట్ ఉంది. సో నేను చేసుకుంటూ నేనే మానలేకపోతున్నాను, ఆ చంటోడికి ఎలా చెప్తాను, పాప అన్యం పుణ్యం ఎరిగినవాడు, అన్నీ తెలిసిన వాడిని నేనే మానకపోతే. కాబట్టి నేను రేపు రాని ఎందుకన్నానంటే, ఆ రోజు రాత్రి నుంచి నేను తినడం మానేద్దాం అనుకున్నాను, కానీ దొంగతనంగా 2 సార్లు తిన్నాను. టైం పడుతున్నాను, బుధవారం రమ్మన్నాను, ఈలోగా మంగళవారం రాత్రికి అప్పుడు నేను కంట్రోల్ చేసుకోగలిగాను. కాబట్టి ఇప్పుడు చెప్పగలిగానంటే ఆపుకుంటే ఆపుకోవచ్చమ్మా, అది నేను ముందు నమ్మి పాటించాకే ఎదుటి చెప్పాలి. కాబట్టి అర్థమైందా లేదా? అర్థమైంది. సో అలాగా నేను ఇప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళకి, వృద్ధిలో ఉన్న ఇప్పుడు గత 36 సంవత్సరాల నుంచి 6J నడుస్తుందంటే నా వయసు కూడా పెరుగుతుందనే కదా అర్థం. సో కాబట్టి ఇప్పుడు నాకు చేతిండా ఫుల్ బిజీ, వందలాది మంది జనము, నాకు మైనింగ్లు జెమ్స్ ఎన్నో ఉన్నాయి నా బ్రాంచెస్. ఇప్పుడు జ్యోతిష్కం కన్సల్టెన్సీ, లేకపోతే వీడియోలు తీయడం, అంతే కదా, ల్యాబ్ టెస్టింగ్స్, ల్యాబ్స్, పర్చేసింగ్స్, అగ్రిమెంట్స్ ఎన్నో ఉంటుంటాయి. నాకు కూడా ఆవేశపడిపోయి అన్నిటికీ సైన్ పెట్టకూడదు, నేను కూడా చూసి ఆచితూచి అడుగులు ముందుకేయాలి, ఆచితూచి చెప్పాలి. అయితే ఇది పాటిస్తూనే ఎదుటోళ్ళకి చెప్పాలి. రెమెడీ ఉంటుందంటే ఎస్ ఉంటుంది. ఇది ఎందుకు ధరించాలని చూపించంటే, నేను నమ్మాను, ఎంతోమందికి ఇచ్చాను, వాళ్ళు కూడా సక్సెస్ అని అనుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది బ్రాస్లైట్స్, రింగ్స్ అండ్ మెల్లో లాకెట్స్ ఇలా వేసుకుంటున్నట్లయితే తప్పకుండా వాళ్ళ మైండ్ వాళ్ళ అదుపులో ఉంటుంది, ఈ గండాల్ని తప్పించుకుంటారని నేను నమ్మగలుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ మీరు పాటించి ఆ తర్వాత అందరికీ చెప్తున్నారు చూడండి, అది కొంచెం చాలా బాగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. రైట్. సో చూసారు కదండి, అంటే C&L లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరికైతే ఉంటాయో వారంతా ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేవి, అలానే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్. అలానే సార్ మనకి టైగర్ ఐ గురించి కూడా చెప్పారు.
ఈ టైగర్ ఐ బ్రేస్లెట్ కావచ్చు, లేదంటే మెల్లో ఒక దండలాగా కావచ్చు, లాకెట్స్ ప్యాటర్న్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, ఏదో ఒక విధంగా మనం ధరించడం వల్ల కాస్త మనం వీటన్నిటి నుండి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి. చిన్న పొరపాటు జరిగినా మన జీవితం నాశనం అయిపోద్ది. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. అలానే ఈ టైగర్ ఐ కొనుగోలు చేసే విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. సో నేను మీకు సజెస్ట్ చేస్తాను 6 JVR వారిని. ఎందుకంటే ఇక్కడ మీకు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మీరు బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ మీరే అంటున్నారు బయటవేవి నమ్మద్దు అని చెప్పేసి, మరి వీళ్ళని ఎలా నమ్మాలి అంటే వీళ్ళ దగ్గర ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, పెద్ద మ్యూజియం ఉంది, ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఫస్ట్ ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇస్తారు. కాబట్టి దీన్ని మీరు ఎక్కడికైనా వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు, నో అబ్జెక్షన్. అందుకే నేను 6 JVR వారిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను మీకు కూడా చెప్తూ ఉన్నాను. సో సార్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే మీకు స్క్రీన్ మీద ఒక మెయిల్ ఐడి అలానే కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటాం, నేరుగా ఒకసారి వచ్చి సార్తో మాట్లాడి ఆ తర్వాత మేము పర్చేస్ చేస్తామంటే మీకు స్క్రీన్ మీద ఒక కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అలానే లొకేషన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ రోజు వచ్చి కలిస్తే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి 6 JVR వారిని విజిట్ చేసేసేయండి. థ్యాంక్ యూ. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక 6 JVRలో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం.